హలో అండి, నేను మీ షో ఫ్రమ్ మూవీ రివ్యూస్. అండ్ ఈరోజు మన రివ్యూ వచ్చేసి గరుడన్ మూవీ. స్టారింగ్ వచ్చేసి సూరి గారిని మెయిన్ లీడర్. అదే అండి, మనకి తమిళ డబ్బింగ్ విడుదల సినిమా ఉంది కదా, అందులో విజయ్ సేతుపతి గారితో పాటు ఇంకొక యాక్టర్ ఉన్నారు కదా ఆయన. అండ్ ఆయన మనకి చాలా సినిమాల్లోని కమెడియన్గా కూడా యాక్ట్ చేశారనమాట. అండ్ గరుడన్ మూవీ మన ప్రెజెంట్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది, తమిళ లాంగ్వేజ్లో మాత్రమే. అండ్ రివ్యూలోకి వెళ్ళే ముందు మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అసలు గరుడన్ మూవీ స్టోరీ ఏంటంటే, కరుణ్ అండ్ ఆదిత్య అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. అలాగే చోకు అదే సూరి గారు అండి, వాళ్ళ దగ్గర లాయల్గా వర్క్ చేసుకుంటూ ఉంటాడు అనమాట. అండ్ కరుణ వీళ్ళందరూ కలిసి ఊళ్ళో గుడి పనులు ఉంటాయండి, అవి అయితే చూసుకుంటూ ఉంటారు. అండ్ అలాంటి వీళ్ళ మధ్య సమస్య ఎలా వచ్చింది అండ్ ఆ సమస్య ఏంటి అన్నది స్టోరీ. మూవీ నాకు ఎలా అనిపించిందంటే బాగుందండి, ఇట్స్ ఎ డీసెంట్ వన్ అని అయితే అనిపించింది. సూపర్ అని చెప్పడం కానీ ఓకే, ఇట్స్ ఎ డీసెంట్ వన్. ఎక్కడా బోర్ కొట్టకుండా సింపుల్గా అలా వెళ్ళిపోతుంది. మూవీ అనేది మనకు మెయిన్గా నిజాయితీ, విశ్వాసం, న్యాయం, అత్యాశ అనే కాన్సెప్ట్స్ పైన అయితే బిల్ట్ అయి ఉంటుంది. అవి ఎలా మనుషులను మారుస్తాయి అనేది బాగా ఎక్స్ప్లోర్ చేశారనమాట. కొన్నిసార్లు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఎలా వెళ్తుందని కమర్షియల్ ఫార్మేట్లో ఇట్లా బాగా చూపించారనమాట. స్టోరీ ఏం కొత్తది కాదండి, అండ్ చాలా రొటీన్ టెంప్లెట్లో వెళ్తుంది. ప్రొసీడింగ్స్ కూడా డీసెంట్గానే ఉంటాయి. అండ్ మూవీ కోర్ పాయింట్ ఎమోషన్ అండి. ఆ ఎమోషనల్ పాయింట్ మాత్రం కొంచెం బాగా హ్యాండిల్ చేశారని అయితే చెప్పాలి. మూవీలో ఒక ఫైట్ ఉంటుందండి, ఆ ఫైట్కి కావాల్సిన ఎమోషన్స్ కూడా బాగా బిల్డ్ చేసుకున్నాను అనమాట. కానీ ఎమోషన్ ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుంది అనిపించింది. సూరి గారి పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. అండ్ మిగతా వాళ్ళు కూడా ఓకేగా ఉంటాయి. అండ్ 2-3 హై సీన్స్ కూడా ఉంటాయండి మూవీలోని. వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ మాత్రం చెప్పడంలో సక్సీడ్ అయ్యారు, కానీ మూవీ రొటీన్ టెంప్లెట్లో అయితే ఉంటుందండి. అండ్ బీజిఎం ఈజ్ గుడ్. అండ్ పాజిటివ్స్ ఏంటంటే యాక్టర్ పెర్ఫార్మెన్స్ బాగుంటాయండి, ఫైట్స్ బాగుంటాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్క్రీన్ ప్లే బాగుంటాయి అనమాట. అండ్ నెగిటివ్స్ వచ్చేసి రొటీన్ టెంప్లెట్లో ఉంటుందండి, ఇంకొంచెం ఎమోషనల్గా ట్రై చేయొచ్చు. అండ్ టెక్నికల్గా కూడా గుడ్ అండి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇట్స్ ఎ వన్ టైం వాచబుల్ మూవీ, పక్కా ఒకసారి ట్రై చేయొచ్చు. అండ్ గివ్ ఇట్ ఎ ట్రై. అండ్ నేను ఈ మూవీకి వచ్చే స్టారింగ్ వచ్చేసి 2.75 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. అండ్ దట్స్ ద రివ్యూ గైస్. ఎట్ లాస్ట్ రివ్యూ అనేది ఒక పర్స్పెక్టివ్ మాత్రమే, ఫైనల్ వెర్డిక్ట్ కాదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.